శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ ఇది అమ్మవారికి బోనం సమర్పించారు కదా. సమర్పించినాం. మాకు ఇలా అమ్మవారికి కడుపు నిండా పెట్టినాం. మాకు నిమ్మడం ఉంది. మాకు తిన్నంత తృప్తిగా ఉంది. మాకు మా అమ్మవారు వస్తుంది. అంటే అమ్మవారు ఏమైనా ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చా? ఇప్పుడు అమ్మవారు ఏమైనా ఇబ్బంది పరీక్షలాగా పెట్టింది అనుకోవచ్చా? ఎట్లా పరీక్షలే ఇవి. నాకు చేస్తారా చెయ్యరా అని పరీక్షలే. నా గురించి కొట్లాడరా నన్ను తెచ్చుకుంటారా లేదా అని మాకు ఒక పరీక్ష ఇది. కానీ తెచ్చుకుంటాం. ఇప్పుడు బోనం సమర్పించారు, పరీక్షలో పాస్ అయ్యారు. అమ్మగారు కూడా మీకు మళ్ళా బలం ఇస్తుంది, వస్తుంది కూడా అమ్మవారు. మాకు నమ్మకం ఉంది, వస్తుంది. ఆమె ప్లేస్ లో ఆమె కూర్చుంటది. సో ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళ నుంచి ఏమన్నా సపోర్ట్ అనేది వెళ్ళడానికి పర్మిషన్ మళ్ళీ ఇచ్చిరా, లేకపోతే మొత్తం ఆపేసిరు అనుకోవచ్చు? ఆపేసిరు, దొబ్బుకుంటా వెళ్ళినాం. చేతనైన లేరు, చేతగానం లేరు, వేసి నూకుతూ మేము అట్లయినా పోయి సాధించుకున్నాం. మా అమ్మ కడుపు నిండా పెట్టినాం. మాకు అదే సంతోషం. అమ్మవారు గెలిపించారు కదా మిమ్మల్ని? మాకు అమ్మవారే గెలిపించారు. అమ్మవారు ముందుండి గుంజుకపోయింది మమ్మల్ని. సత్యంగల తల్లి మా తల్లి. మీ అమ్మవారు కూడా తొందరగా రావాలని చెప్పేసి అంటే ఇప్పుడు దేవుడిని అమ్మవారిని తీసుకొచ్చి పెడతారు వచ్చిన రేపు అంటే రేపు పెడదామని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి తెలీదు మాకైతే గుడి కట్టిన తర్వాత ఏడ పెడతారు, అమ్మవారిని తెచ్చి ఏడ పెడతారు. గుడి కట్టిన తర్వాతనే తెచ్చి పెట్టాలని మేము అనుకుంటాం. కోణాలే తీసుకుని రాని కింద పడిపోయి మీద పడిపోయి అయినా కానీ కూడా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళకే తెలియాలి ఎందుకో ఏమో మరి. ఆ గుడి జాగానే వాళ్ళకి తక్కువైందో ఏమో మరి. గుడి కోసం ఎక్కువ ప్లేస్ అడగలేదు మేడం. కావాల్సినంత 200 గజాలు అట్లా ఇచ్చినా మాకు ఓకే అంతే మేడం. కానీ బోనాన్ని కూడా అసలు లోపలికి తీసుకురానివ్వట్లేదు. రూకేస్తారు. బోనం కూడా కింద పడిపోయింది. బోనం కింద పడిపోవచ్చు. అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో అసలు నాకు అర్థం కాదు. బోనం తీసుకొస్తున్నాం అంతే, శాంతియుతంగా వస్తున్నాం కదా. మేము ఏమైనా ధర్నా చేస్తున్నాం? ఏమైనా బోనం తీసుకొస్తున్నాం అమ్మవారికి, అయినా కూడా లోపలికి రానివ్వట్లేదు. అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఆలోచించాలి మళ్ళీ. సో అమ్మవారి విగ్రహం ఏంటి? ఏమైంది? అమ్మవారి విగ్రహాన్ని తీసుకోలేరు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎవరో వచ్చి నైటే తీసుకెళ్ళారు. అదే నైటే తీసుకెళ్ళిపోయారు. దొంగతనం అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమి తెలంగాణ తీసుకెళ్ళిపోయారు. పొద్దున వచ్చి చూసేసరికి అమ్మవారు లేదు, గుడి కూడా గులగొట్టేసి. అదే కదా ప్రభుత్వాన్ని అడిగేది, ప్రభుత్వాన్ని హెచ్చరించేది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఈరోజు కలెక్టర్ మెమరాండం హిందువుల యొక్క మత మందిరాలు హిందువుల విశ్వాసాలతో అని చెప్పేసి ఈరోజు యావత్ హిందూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అట్లాగే హిందూ సమాజము, అట్లాగే సంస్థలన్నీ కూడా కలిసి ఈ యొక్క మందిరాన్ని కాపాడుకోవడానికి వచ్చినాయి. అట్లాగే ఇక్కడ ఎక్కడ లేని విధంగా వేరే రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా జరుగుతలేవు. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క మందిరాల మీద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వేరే మతస్థులు కట్టుకున్నటువంటి అక్రమాస్తులు కనపడతలేవా? ఓవైసీ కాలేజీ కనపడతలేదా? ఏం కనపడుతుంది? కాబట్టి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం.